హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో రాజకీయ పరమైనటువంటి సంక్షోభం తలెత్తింది. అలర్లు చెలరేగాయి. స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్రిక్తతను నెలకొల్పారు. ఆ తర్వాత జరిగిన ఘటనలన్నీ ఒకటి క్యాసెట్ ప్లే చేసుకున్నట్టయితే నిన్ననే అక్కడ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా కూడా చేసేసి దేశం నుంచి పారిపోయారని చెప్పే వార్త వరకే మనం చదువుకున్నాం. అయితే ఇదంతా ఒకవైపు ఉంటే అసలు ఎందుకు ఇక్కడ అల్లర్లు జరిగినాయి అన్నదాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి రిజర్వేషన్ కోటాకి సంబంధించిన గొడవ ఇది. కానీ మన ఇండియాలో వెంటనే హుటాహుటిన మోదీ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. బంగ్లాదేశ్లో ఏదో జరుగుతుంది, హిందూ జీనోసైడ్ జరుగుతుంది, అక్కడ హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున ఏదైతే దాడులు జరుగుతున్నాయో వాటన్నింటిలో రేపులకు గురవుతున్నారు, గుళ్ళన్నీ ధ్వంసం అవుతున్నాయి, హిందువుల జీవితాలకు అక్కడ అకౌంటబిలిటీ లేదు, అక్కడ లెక్క లేకుండా పోయింది అని చెప్పేసి మోదీ ప్రభుత్వం అంతా కూడా పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్లు పెడుతుంది, హుటాహుటిన మీటింగ్లు పెడుతుంది. అన్నీ చూస్తుంటే అరే అంటే ఊపిరాడంతనం అనేది నెలకొంటుంది భారతదేశంలో కూడా. అరే మన పక్క దేశంలో మన హిందూ బంధువులు అందరూ అక్కడ ఆగమవుతున్నారు, వాళ్ళ జీవితాలకి భరోసా లేదు, వెంటనే వాళ్ళని మన భారత ప్రభుత్వం భారతదేశానికి తెచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థమైతలేదు. సరే జనాలు ఇట్లా అనుకుంటున్నారు కదా, జనాల తప్పులే అని అనుకుందామంటే ఎందుకు మరి భారతదేశంలోని ప్రజలందరూ ఇట్లా అనుకుంటున్నారు? ఒకసారి యూట్యూబ్లో పోయి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అని కొట్టినట్టయితే మొత్తం ఏదో రావాల్సింది ఏదొస్తుందంటే హిందువులందరికీ ఇది శాపంగా మారింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు అన్నీ కూడా ఇప్పుడు హిందువుల ప్రాణాలని బలి చేసేలాగా ఉన్నాయి. వెంటనే మోదీ మాత్రమే దిక్కు బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్లో ఉన్న ప్రతి హిందువుని మోదీ రక్షిస్తా, ఇట్లాంటి థంబ్నెయిల్స్ వస్తున్నాయి. అరే ఇంత సీరియస్ ఇష్యూ అక్కడ నడుస్తున్నది ఏంది? బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ ఈ మూడు దేశాలకి సంబంధించిన చర్చలు తీసుకొచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చిన టైంలో స్వాతంత్ర సమరయోధులందరి వెల్ఫేర్ కోసం వాళ్ళ పిల్లలకి 30% రిజర్వేషన్ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో అని చెప్పేసి అప్పటి ప్రతిపాదన ఉంది. దాన్ని అందరూ ఒప్పుకున్నారు. అయితే మరీ ఓకే, ఆ రోజు ఫైట్ చేసిన వాళ్ళకి వచ్చింది, కానీ వాళ్ళ మనవళ్ళకి మనవరాలకి అంటే మూడో తరం వాళ్ళకి ఎందుకు ఈ రిజర్వేషన్లు? ఇంకా కేవలం 7% రిజర్వేషన్లు ఇస్తే చాలు, ఇంకా నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు దేశంలో, వాళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పేసి నిరుద్యోగ యువత విద్యార్థులు అందరూ కూడా ప్రొటెస్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున అసలు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు ఫైట్ చేసిర్రు. ఫస్ట్ ఇది హింసాకాండగా అయితే మారలేదు, చాలా శాంతియుతంగా వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేస్తే చివరికి అది చిలికి వానైనట్టే అక్కడ జరిగిందేంటి, నిన్నటి ఉద్రిక్తత ఏదైతే ఉందో అక్కడే ఎండ్ అయింది. అక్కడ అది ఎండ్ అయిందో లేదో ఇక్కడ మనం అంతా హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ని ఎత్తుకున్నాం. పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఎవరు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబన్లు వీళ్ళిద్దరూ కలిసి బంగ్లాదేశ్లో ఉన్న ముస్లింలు అందరిని కూడా రెచ్చగొట్టిండ్రు. బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు కాబట్టి ఈ ఇష్యూస్ జరగడం స్టార్ట్ అయిన కాడి నుంచి అక్కడ గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తున్నారు, అక్కడ హిందువులను రేప్ చేస్తున్నారు, హిందూ ఆడపిల్లలను, అక్కడ హిందువులకి తిండి కూడా దొరుకుతలేదు, వాళ్ళ ఇండ్లు కూల్చేసిర్రు, గుళ్ళు కాల్చేసి నానా మాటలు మాట్లాడుతున్నారు. తమ్నెయిల్ అన్నీ ఇవే ఉన్నాయి. మీడియాగా మీరు ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియాగా ఫస్ట్ ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ప్రభుత్వాలు ఎత్తుకున్న ఎజెండాని మీరెందుకు మోస్తున్నారు? వాళ్ళ కాళ్ళ కింద షూ మీరేమైనా కాదు కదా. మీడియా అంటే మీకు ఒక రెస్పెక్ట్ఫుల్ డ్యూటీ ఉంటుంది కదా. అక్కడ అసలు మోదీ ఇమ్మీడియట్గా మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, తక్షణమే స్పందించాల్సిన అవసరాలు ఉన్నా అంటే ప్రభుత్వం మీద ఉన్న బాధ్యతాయుతమైన ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ వదిలేసి ప్రధానమంత్రి మోదీ గారు గౌరవప్రదంగా ఎంత సిగ్గు లేకుండా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాని మీద కూడా హిందూ ముస్లిం అనే మత రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లని ఈరోజు ఇక్కడ భారతదేశంలో కూడా తన రాజకీయ ప్రస్థానం కోసం వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూసినట్టయితే మణిపూర్లో మారణ హోమం జరిగింది, మహిళలు అందరూ నగ్నంగా ఊరేగించబడ్డారు నడి రోడ్డు మీద. అక్కడ ఎందుకు మరి అది సుమారు 70 రోజుల కంటే ఎక్కువ జరిగిన తర్వాత కూడా ఒక్క మాట మాట్లాడలేని మోదీ నిన్న జరిగితే అల్లర్లు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి కాన్ఫరెన్సులు పెట్టి ఎందుకు ఈరోజు హిందువుల గురించి మాట్లాడుతున్నాడు? అంటే మన భారతదేశంలో మనుషులకు ఏదైనా జరిగితే అది అకౌంట్ చేయడు మన మోదీ, కానీ బయట దేశంలో హిందువులకు ఏం జరిగినా చీమ కుట్టినా కూడా ఇక్కడ ప్రధాని మోదీ చలిస్తాడా? అంటే మోదీ సాటి మనిషి
కష్టంలో ఉన్నప్పుడు తన ఈ దేశపు ప్రధానమంత్రిగా ఆలోచించడు కానీ బయట ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కష్టంలో ఉంటే ఆ మతానికి సంబంధించిన ఎజెండా ఈయన మోస్తున్నాడు కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేయాలి కాబట్టి ఈయన స్పందిస్తున్నాడా? అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ దేశభక్తి ఉండాలి అని చెప్పేసి ముస్లింలందరికీ నీతులు చెప్తారు కదా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, కుహానావాదులు అందరూ. మరి ఈరోజు మణిపూర్లో ఉన్న వాళ్ళు కూడా భారతీయులే కదా, మణిపూర్ కుకీ ఆదివాసీ మహిళలు భారతీయులు కదా, మరి వాళ్ళకి అన్ని అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ ఆక్రందనలు అంతా కూడా ప్రపంచం మొత్తం విని అరే బాబు ఏమైనా చెయ్యండి మణిపూర్లో మహిళల కోసం అని ఇంటర్నేషనల్ మీడియా కూడా మోదీని పొడుస్తున్నప్పుడు కూడా మోదీ స్పందించలేడు. అట్లాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగితే స్పందిస్తున్నాడు. అంటే మణిపూర్లోని మహిళలకి మన దేశభక్తి వర్తించదా? మణిపూర్ దేశభక్తి అనేది ఫేకా? అసలు ఈ విషయంలో మోదీ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఒక విద్యార్థుల సమస్యని కూడా మోదీ చాకచక్యంగా అత్యంత తెలివిదారుడిగా ఏం చేస్తున్నాడు? హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్గా చేస్తున్నాడు. పాకిస్తాన్ ఈరోజు బంగ్లాదేశ్కి అగ్గిలా చేస్తుంది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ని హస్తగతం చేసుకోబోతోంది, ఇస్లాంకి సంబంధించిన సంస్థలే ఇప్పుడు బంగ్లాదేశ్ని చేతుల్లోకి తీసుకొని హిందువుల అందరి ప్రాణాలని కూడా క్వశ్చన్ మార్క్ పెడతారు, వాళ్ళందరినీ చంపేస్తారు, అక్కడ హిందూ జీనోసైడ్ జరుగుతుందని చెప్పేసి హిందువులకి సంబంధించి ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉందో వీటి అనుబంధ సంస్థలు, ఆ తర్వాత వీళ్ళ ఫాలోవర్లు, వీళ్ళమ్మో కుహానావాదులు అందరూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వాట్సాప్ యూనివర్సిటీలో వస్తున్నటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ మొత్తము విపరీతంగా స్ప్రెడ్ చేసేస్తున్నారు. కానీ మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మీరే, బీవేర్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ ఫ్యాక్టర్ రన్ బై రైట్ వింగ్ అకౌంట్స్ ఇన్ ఇండియా, అన్ ఓల్డ్ వీడియో ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ కేస్ ఇన్ బెంగళూరు, ఇండియా ఇన్వాల్వింగ్ బంగ్లాదేశ్ ఈజ్ నౌ షేర్డ్ విత్ అ కమ్యూనల్ క్లెయిమ్ దట్ హిందూ గర్ల్స్ ఆర్ బీయింగ్ రేప్డ్ ఇన్ బంగ్లాదేశ్, సచ్ క్లైమ్స్ ఆర్ యాంప్లిఫైడ్ బై అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో ఏదైతే ఇంతకుముందు బెంగళూరులో జరిగినటువంటి అత్యాచార ఘటనలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయో వాటిని ఇప్పుడు మన ఎవరైతే కట్టర్ ఫ్యాన్స్ ఉన్నారో అంధభక్తులు వాళ్ళందరూ కూడా వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ చెక్ చేయకుండా క్లెయిమ్ చేసుకొని బంగ్లాదేశ్లో అమ్మాయిలు రేప్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఖచ్చితంగా ఎంత కోపం వస్తున్నా మోదీని చూస్తుంటే ఒక విషయంలో మాత్రం మెచ్చుకోవాలనిపిస్తుంది అబ్బా. అంటే మనం నిజాల్ని ప్రచారం చేయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఆ పెద్ద మనిషి మాత్రం ఉన్న తోనే కూర్చొని ఆ సీట్లో కూర్చొని అబద్ధాలని దేశమంతా ప్రచారం చేసేలా చేస్తున్నాడు. మళ్ళీ మన దేశం బార్డర్లు దాటితే ప్రతి వేరే దేశాలందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది నిజానికి అని చెప్పేసి. కానీ మోదీ ఖచ్చితంగా మనందరినీ అంటే మన భారతీయులందరినీ పిచ్చి వాళ్ళని చేసి వెర్రి వాళ్ళని చేసి మన కళ్ళకు ఒక గంతలు కట్టి ఆయన ఏదైతే చెప్తుండో దాన్ని ఈజీగా సర్క్యులేట్ చేయగలుగుతున్నాడు. మన చేత దద్దమ్మలను చేసి మన చేత నమ్మబలుగుతున్నాడు కూడా మోదీ సక్సెస్ఫుల్గా. బంగ్లాదేశ్ స్టూడెంట్స్ యొక్క ఫైట్ని ఈరోజు కమ్యూనల్గా మార్చేసి భారతదేశంలో కనీసం అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, గొడ్డుగా నడిచింది కాలం అంతా కూడా గడ్డుగా నడిచింది. ఎట్లయినా చేసి మళ్ళీ మన పవర్ని మనం తెచ్చుకోవాలనే ప్రయత్నంలో హిందువులందరికీ నేనే దిక్కు, నేను లేకపోతే ఇంకా వీళ్ళకి ఆప్షన్ ఉండదు, అది ఇండియాలో ఉన్న హిందువులకే కాదు బయట దేశాల్లో ఉన్న హిందువులకు కూడా నేనే దేవుడిని అనేది నిరూపించుకోవడానికి వచ్చిన చిన్న చిన్న అవకాశాలని కూడా చేజార్చుకోకుండా ఇంత సంధిస్తే ఇల్లంతా నాదే అన్నట్టుగా మోదీ కూడా ఆ చిన్న ఘటనను తీసుకొని కమ్యూనల్ అనే రంగు పూసి కాషాయ రంగు పులిమి దాన్ని ఈరోజు తన రాజకీయ ప్రస్థానం కోసం వాడుకుంటున్నాడు. నిజానికి ఆయన చేస్తున్న దానికి ప్రధాన స్రవంతిలో ఉన్న మీడియా మొత్తం కూడా ఊతమిస్తుంది. నిజంగానే ఆయన అభిప్రాయాలన్నింటినీ వీళ్ళు కూడా వైడ్లీ స్ప్రెడ్ చేస్తున్నారు. మొత్తానికైతే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా సక్సెస్ఫుల్గా ఆయన ఎజెండా మీద అంటే మోదీ ఎజెండా ప్రకారమే మనం అందరం కూడా పెద్ద 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 ఎరు పుష్పాలం అయితే అవుతున్నాం. ఈ విషయం మాత్రం ప్రతి చోట కన్ఫర్మ్ అవుతూనే ఉంది. మన భారతదేశంలో ఎన్ని ఘటనలు జరగలేదు మీరే చెప్పండి. ఈవెన్ కరెంట్లీ ములుగు జిల్లాలో కూడా ఎన్కౌంటర్లు అవుతున్నాయి, దాని గురించి ఎవరు మాట్లాడారు. మనం అసలే కేర్ చేయము. మనకి నిజంగా అంత కన్సర్న్ ఉంటే సాటి పౌరులుగా మన పక్క రాష్ట్రాలలో పక్క జిల్లాలలో లేకపోతే మన జిల్లాలనే జరుగుతున్నటువంటి ఫేక్ ఎన్కౌంటర్ల గురించి మనం ప్రశ్నించము. మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో కగార్ యుద్ధం నడుస్తుంది. అక్కడ ఆదివాసీలు అందరూ కూడా వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళకి సంబంధమే లేని విషయాలలో అరెస్ట్ అవుతున్నారు, ఫేక్ ఎన్కౌంటర్లకు గురవుతున్నారు, అక్కడ పెద్ద మారణకాండ జరుగుతుంది. దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. మణిపూర్లో జరిగినప్పుడు ఒక్క నా కొడుకు రెస్పాండ్ కాలేదు. మోదీ ఆ రోజు నిద్రపోతున్నాడా? మరి పోనీ మోదీ ఆ రోజు లీవ్లో ఉన్నాడా?
ఆ మోదీకి అంబానీ ఆదానీల పెళ్లిళ్ళకి అటెండ్ అవడానికి వస్తుంది, కానీ బయట దేశంలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలకు అంటే అది రాజ్యాంగబద్ధమైన, అది చాలా ఫెయిర్ ప్రొటెస్ట్ అండి. అక్కడ బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ ఏదైతే చేసిన ప్రొటెస్ట్లు ఉన్నాయో అది చాలా ఫెయిర్ ప్రొటెస్ట్లు. ఆ ఫెయిర్ ప్రొటెస్ట్లను కూడా క్యాష్ చేసుకోవడానికి ఇప్పుడు ఇంత ఉవ్విల్లురుతున్న మోదీ గారు మరి మొన్న మణిపూర్లో జరిగిన దానికి రెస్పాండ్ అవ్వలేదు. అంటే కోవిడ్ టైంలో చూసుకుంటే కూడా ఎంత బాధ్యత రాహిత్యమైన పనులు చేశాడు మోదీ, ఎంత హాస్యాస్పదమైన పనులు చేశాడు. సో ఇట్లా భారతదేశంలో జరుగుతున్నటువంటి విపత్తులన్నిటి విషయంలో కూడా మోదీ కొంచెం నిమ్మకి నీరెత్తనట్టుగా కూర్చొని, కానీ బయట దేశంలో ఏదో హిందువు అనే పేరు ఒకటి వస్తే చాలు దాన్ని పెట్టుకొని అరే ఇక్కడ హిందువులు మైనారిటీ కదా వీళ్ళ గురించి నేను మాట్లాడతా అని చెప్పేసి ఇక్కడ కమ్యూనల్ డిస్ప్యూట్స్కి కాన్ఫ్లిక్ట్స్కి తెరదీస్తున్న మోదీ అసలు ఆయనకి ఒక క్యారెక్టర్ ఉందనుకోవాలా, లేదా ఆయనకి మతమే ముఖ్యమా మనుషుల కంటే, భారతీయత కంటే కూడా మతమే ముఖ్యమా? అంటే ఒక హిందూకి కాకుండా ముస్లింకి ఏదైనా అన్యాయం జరిగితే, ముస్లిం ఏదైనా బాధితుడైతే, లేకపోతే ఒక క్రిస్టియన్ బాధితుడైతే ఆయన మాట్లాడా? ఒక ప్రధానమంత్రిగా ఇట్లనైనా ఉండే తరిక ఈక్వల్గా మన భారతదేశంలోని రాజ్యాంగము లౌకికవాదాన్ని ప్రమోట్ చేస్తుంది. మరి లౌకికంగా ప్రధానమంత్రి ఉండనప్పుడు భారతదేశంలోని పౌరులు న్యాయబద్ధంగా ఉండాలంటే ఎట్లుంటారు? పెద్దన్న ఏం చేస్తాం మనం అదే ఫాలో అవుతాం. మన ఇంట్లో ప్రధానమంత్రి అక్కడ కూర్చొని కమ్యూనల్ వాయిలెన్స్ని స్ప్రెడ్ చేయాలని చూస్తే మనం కూడా అదే చేస్తాం కదా. భారతదేశంలో ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మతాలకు సంబంధించిన మారణకాండ ఏదైతే ఉందో ఖచ్చితంగా బీజేపీ లేకపోయింటే ఇంత జరిగేది కాదు. భారతదేశంలో ముస్లిం, హిందూ, సిక్, ఇసాయి అందరూ అన్నదమ్ములలాగా సోదర భావంతో ఉండేవాళ్ళు కాస్త ఈరోజు పచ్చగడ్డేస్తే భగ్గుమనేలాగా తయారైనారంటే దీనికి ఖచ్చితంగా బీజేపీ మోదీశాల ప్రభావమే కారణము అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఇది ఇంటర్నేషనల్ మీడియాకు కూడా అర్థమైంది, కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి లోకల్ మీడియా ఛానళ్ళకి కానివ్వండి, లేకపోతే ఎవరైతే ఈ ఐటీ సెల్ నుంచి వస్తున్న వార్తలన్నింటినీ నమ్ముతున్నారో, వాట్సాప్ మీడియా మీద బేస్ అయ్యి వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తున్నటువంటి వారుస్తున్నటువంటి ఫేక్ వార్తల మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళకి ఎప్పటికీ కూడా ఈ మోదీ చేస్తున్నటువంటి కుట్ర, షా చేస్తున్నటువంటి కుట్ర, బీజేపీ ఆర్ఎస్ఎస్లు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కుట్ర అస్సలు అర్థం కావు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసము మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల మధ్య చిచ్చులు పెడుతున్న ఈ కుట్ర రాజకీయాలు, కుతంత్ర రాజకీయాల మీద ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన మధ్య నుంచి కూడా నిరసన వస్తుంది. ఈరోజు బంగ్లాదేశ్లో దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఏకమై ప్రధానమంత్రి మీదకు దాడికి దిగితే ఆమె దెబ్బకి అక్కడి నుంచి పారిపోయింది. ఆమె అక్కడి నుంచి పారిపోతే ఆమెకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? భారతదేశం. మోదీయే ఆమెను తీసుకుంది, న్యూఢిల్లీలో పెట్టింది. ఆ తర్వాత ఆమె లండన్కి ఫ్లై అవుతుంది అనే వార్తలు కూడా మనం నిన్న పెద్ద ఎత్తున చదివినాం. అంటే అక్కడ అప్రజాస్వామికంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఈయన చేరదీస్తాడా? ఆ తర్వాత ఆయన భయం ఏంటంటే ఈ విషయంలో, బంగ్లాదేశ్ విషయంలో భారతదేశ ప్రజలు నేర్చుకోవాల్సింది కూడా ఏంటంటే, ఏ విషయాల్లో అయితే ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయో ఖచ్చితంగా మనం ప్రొటెస్ట్ చేయాలి. ఎంత స్ట్రాంగ్గా వీలైతే అంత స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేయాలి. ఈరోజు బంగ్లాదేశ్ పౌరులు, సామాన్యమైన పౌరులు, కేవలం విద్యార్థులు తలుచుకుంటేనే ప్రధానమంత్రి పీఠం కదిలింది. ప్రధానమంత్రి పీఠం కదలటమే కాదు, వాళ్ళందరూ కలిసి ఆమె ఉంటున్నటువంటి రెసిడెన్స్కి వెళ్ళి ఆమె అధికారిక భవనంలో చొరబడి అంత చెల్లాచెదురు చేసేసారు, అంత విధ్వంసం సృష్టించారు. ఎందుకు వచ్చింది ఇంత పరిస్థితి? ప్రజల యొక్క అవసరాల్ని, ప్రజలు చెప్తున్నటువంటి విషయాల్ని ప్రభుత్వాలు అకౌంట్ చేయకపోతే, కన్సిడర్ చేయకపోతే, పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారు. వెంటనే అక్కడ పీఠం కదులుతుంది. ఎంత తోప్తురుం ఖాన్ ప్రభుత్వాలైనా కూలిపోవాల్సిందే ప్రజల యొక్క దెబ్బకు. సో ఆ భయం ఇప్పుడు మోదీకి కూడా పట్టుకుంది. ఇట్లనే ఏదో ఒకటి జరిగితే ఖచ్చితంగా ఇక్కడ భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఒక్కటైతే, భారతదేశంలోని ప్రజలలోని ఉన్నటువంటి మత భేషజాలు, కుల మత ఆంతరాలన్నీ తొలగిపోయి వాళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా బీజేపీకి కొంచెం స్థానం కూడా ఉండదు, పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది అనే భయం ఉంది. కాబట్టే ఈరోజు ప్రతి ఘటన తర్వాత హిందూ ముస్లింలు వేరు అని చెప్పేసి, హిందువుల కోసం నేనున్నా అని చెప్పేసి ఆయన ఒక ఫేక్ ప్రాపగాండాని అందరి మీదకి విషం చెమ్మినట్టుగా చెమ్ముతున్నాడు.
ఆయన భయం అదే. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అయిందని మనమంతా అనుకుంటాం, కానీ బ్రిటిష్ వాడన్న ఆ పాలసీని అటు ఇటుగా ఉపయోగించుకున్నాడేమో. కానీ భారతదేశపు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో, మరీ ముఖ్యంగా మోదీ షాల పార్టీ ఏదైతే ఉందో, వీళ్ళ టెన్యూర్ ఏదైతే ఉందో, వీళ్ళిద్దరూ సంయుక్తంగా సక్సెస్ఫుల్గా మనందరినీ డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు. బయట దేశానికి సంబంధించిన వాళ్ళ అంతర్గత విషయాల్ని కూడా రాజకీయం చేస్తున్నారు, మన భారతదేశానికి అంటిస్తున్నారు. మన భారతీయులు యునైట్గా ఉండకుండా వీళ్ళు కుట్ర పన్నుతున్నారు. మనల్ని ఎక్కడికక్కడ విడగొట్టి, మనందరినీ విడగొట్టిన తర్వాత వాళ్ళు పరిపాలిస్తే మనం ఎట్లాగో మన మధ్యన విభేదాల కారణంగా ఒకటవము. మనం ఒకటవనంత కాలము గడ్డ మీద కూర్చుని వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కానీ ఏమీ అవ్వదు. ప్రజలందరూ మోసపోతూనే ఉంటారు. కలిసికట్టుగా ఉంటే మనం మోసపోలేం కాబట్టి విడగొట్టి మరీ మోసం చేస్తున్నారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫేక్ ప్రాపగాండాలను అస్సలు మనం నమ్మకూడదు. నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఏ విషయంలో అయినా ఒక కంక్లూజన్కి రావాలి. సమాజంలో అది దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, అంతర్జాతీయ వ్యాప్తంగా కానీ అసలు నిజమేం నడుస్తుందన్నది చూడాలి. ప్రతి మీడియా తమ్నెల్ వేసి ఒక వార్తని వండి వారుస్తూ ఉంటే అదే నిజం అనుకొని గుడ్డి వాళ్ళలాగా, పిచ్చి వాళ్ళలాగా, అంధభక్తులుగా మాత్రం మిగిలిపోకూడదు. ప్రతిదాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి అంతర్జాతీయ వ్యాప్తంగా ఏం నడుస్తుంది అనే విషయంలో మన భారతీయులం జాగరూకతతో మెలగకపోతే మాత్రం ఖచ్చితంగా భారతదేశం ప్రమాదంలో పడుతుంది. భారతదేశం అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, బుద్ధిస్టులు, ఇంకా నానా జాతికి సంబంధించిన జనబంధువులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మతాల కంటే ముందు వాళ్ళందరూ కూడా మనుషుల తర్వాత భారతీయులు, ఆ తర్వాతనే వాళ్ళ పర్సనల్గా ఉన్నటువంటి రిలీజియన్స్ అండ్ కాస్ట్ అనేవి వస్తాయి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనమంతా నిజాన్ని తెలుసుకుని యూనిటీగా మెలగాలనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి.